నేను హర్ట్ అయ్యాను. నన్ను కూల్ చేయడానికి మీరు నేను ఇవాళ ఏం చెప్పినా చేస్తారనుకున్నా. అలా ఏం లేదా? మీరు నాకు జరిగిన దానికి సారీ కూడా చెప్పడం లేదా? లేదు లేదు, చెప్తాను. సారీ సోనీ. మీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే నేను ఇచ్చే కాఫీ తాగాలి. సరే తీసుకునిరా. 5 minutes సార్, మీరు కూర్చోండి. సోనీ, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. యువరాజ్కి దగ్గరయ్యే పని ఎంతవరకు వచ్చింది? యువరాజ్ మా ఇంట్లో సోఫాలో కూర్చునే వరకు వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడు యువరాజ్ మీ ఇంట్లో ఉన్నాడా? అవును మేడం, ఇప్పుడు మాత్రమే కాదు, ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాడు. తెల్లారేసరికి నిషిక బ్రతుకు కూడా తెల్లారిపోతుంది. సూపర్ సోనీ. యువరాజ్ మీ ఇంటికి వచ్చినట్టు నిషికకి తెలియదు కదా? తెలియదు మేడం. రాత్రంతా భర్త ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. రేపటి నుంచి యువరాజ్ ఇక నా చుట్టూ తిరుగుతాడు. ప్లాన్ ప్రకారమే అన్నీ చెయ్యి. నేను టైంకి నీ ఇంటికి వచ్చేస్తాను. సరే మేడం. ఎస్. ఇటు సోనీ. అయ్యయ్యో, సారీ సార్, చూసుకోలేదు. పర్లేదు, ఇట్స్ ఓకే సోనీ. ఏం కాలేదు. వేడి కాఫీ పడితే ఏం కాలేదంటారేంటి సార్? రండి, మా అన్నయ్య డ్రెస్ ఉంది, మీరు ఫ్రెష్ అవుతారు. రండి సార్. వద్దు సోనీ, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. అయ్యో, ఇలాగే ఇంటికి వెళ్తారా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. రండి సార్. పర్లేదు నేను సోనీ, చెప్తాను, నేను రండి ఇంటికి సార్. వెళ్తాను. రండి సార్. సోనీ, పర్లేదు సోనీ. రండి సార్, రండి, ఫ్రెష్ అవుతారు, రండి. తను వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసి మన లైఫ్లో ఉన్న ప్రశాంతతని నాశనం చేయాలని మీ చెల్లి ఎంత డెడికేషన్తో ఆలోచిస్తుందో చూడు. కేదార్, నువ్వు మరి నిషిక ఫేస్ చూడు. అక్కడ కంగారు తప్ప కోపం ఏమైనా కనిపిస్తుందా? ఏమో మేడం గారు, ఆ కన్నింగ్ ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించట్లేదు. నువ్వు ఊరుకో. ఏందమ్మే, ఇంతక నుంచే చూస్తా ఉండా? ఈయన్ని అటు ఇటు తిరుగుతా ఉండవేంది? యువరాజ్ ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదత్తయ్య. ఆఫీస్లో పని ఏమైనా ఉండదేమో. ఇందాకే వాచ్మెన్ కి కాల్ చేశాను. ఆఫీస్లో ఎవరూ లేరంట. ఇవాళ అందరూ అర్లీగా వెళ్ళిపోయారని చెప్పాడు. బిరీన బయలుదేరిపోయి ఉండారా? ఎప్పుడో బయలుదేరిపోయిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో అని టెన్షన్గా ఉంది. రండి సార్. సోనీ, ఒక్క నిమిషం. స్నానం చేసి రండి సార్. ఇప్పుడు స్నానం ఎందుకులే సోనీ, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాను. షష్. ఏంటి సార్, మీరు మరీ చిన్నపిల్లాళ్ళ అన్నిటికీ ఏదోటి చెప్తున్నారు. అయ్యో, సారీ సార్. ఏదో మీతో నాకున్న చనువుతో ముట్టుకున్నాను. మీ దగ్గర నాకు చనువుంది కదా సార్? ఉంది. సరే సార్,
స్నానం చేసి రండి, నేను హాల్లో ఉంటాను. సరే. నిషి లాంటి వైఫ్ ఉండగా నన్నెందుకు చూస్తావు, నన్నెందుకు పట్టించుకుంటావు? నిన్ను పడేయడం కష్టమవుతుందనుకున్నా, మరి ఇంత ఈజీగా పడిపోయావేంటి? ఇప్పటికే లేట్ అయింది. పైగా ఇంత ఫ్రెష్గా బట్టలు చేంజ్ చేసుకొని వెళ్తే నిషి ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఏంటి ఈ మనిషి ఇంకా నన్ను పిలవట్లేదు? స్నానం స్టార్ట్ చేయ యువరాజ్. వాటర్ రావట్లేదేంటి? సోనీ, సోనీ, ఎస్, సోనీ. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఒక పని అయిపోద్ది. చెప్పండి సార్. వాటర్ రావట్లేదు. రావడం లేదా? హా, డోర్ తీయండి సార్, నేను చూస్తాను. పర్లేదు సార్, తీయండి. ఆ, అబ్బోడు ఏదన్నా పని మీదనే పోయింటాడులే అమ్మీ. ఇక్కడ ఇంత టెన్షన్ పడే బదులు ఒకసారి యువరాజ్కి కాల్ చేయి నిషి. నువ్వు చెప్పలేదని ఆగానే, ఇప్పుడు చెప్పావు కదా, కాల్ చేస్తాను. వాళ్ళని వదిలేయమ్మీ. అబ్బోడికి అసలు నువ్వు ఫోన్ చేసుండావా లేదా? చేశానత్తయ్య, ఇప్పటి వరకు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ? స్విచ్ ఆఫా? బయట వెండర్స్తో గానీ బిజినెస్కి సంబంధించిన వాళ్ళతో గానీ డిన్నర్కి వెళ్ళాడేమో. ఆఫీస్లో అంత గొడవ జరిగింది. నేను తన మీద, తను నా మీద కోపంగా ఉన్నామని తెలుసు. ఆ గొడవ సాల్వ్ అవ్వకుండా యువరాజ్ ఎక్కడికి వెళ్ళడు. మామూలుగా అయితే ఈ పాటికి ఇంటికి వచ్చేసేవాడు కదా. యువరాజ్కి అయితే ఏం జరుగుండదు నిషి. మేబీ ఫోన్ సైలెంట్ లో ఉండి ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. నాది భయం కాదు, అనుమానం. అనుమానం. యువరాజ్ ఆ సోనీతో ఎక్కడో కులుకుతున్నాడని నా అనుమానం. అయ్యో, ఎందుకమ్మీ ఊరికే అబ్బోడినట్ట అనుమానిస్తా ఉండవు? అబ్బోడు అట్టంటోడు కాదు. నిషి, నీకు మధ్యాహ్నమే చెప్పాను కదా, ఇలా నీకు అనిపించిందనుకుని కాపురాన్ని నాశనం చేసుకోవద్దని. మళ్ళీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నీకంటే ఎన్నైనా చెప్తావు. ఇక్కడ నాశనం అవుతుంది నా కాపురం కదా. సారీ సార్, సారీ.